గాల్లో లేచే సమయమే కీలకం అంటండి. విమాన టేకాఫ్ దశలోనే ప్రమాదాలకు ఆస్కారం ఉంటాయంట. సో, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ విశ్లేషణ ప్రకారం విమాన ప్రమాదాలకు కారణం 65% టేకాఫ్ సమయంలో జరుగుతాయంటండి. అవి కూడా మానవ తప్పిదాల వల్ల. ఇక 20% వైఫల్యం, 10% ప్రతికూల వాతావరణం, 5% రన్వేలో చొరబాటు వంటి ఇతర కారణాలు. సో, ఎక్కువ 65% ప్రమాదాలకు కారణం ఏంటయ్యా అంటే ఈ టేకాఫ్ టైంలో జరిగే ప్రమాదాలు, మానవ తప్పిదాలు. ఇక్కడ కూడా మనకి మానవ తప్పిదాలు ఎక్కువగా కనపడుతున్నాయంట. ప్రయాణికులను కొద్ది గంటల్లోనే ఖండాలను దాటించే లోహ పక్షులు, విమానాలు. దాదాపు 122 ఏళ్ల క్రితం రైట్ సోదరులు ఈ అద్భుత ఆవిష్కరణ చేసినప్పటి నుంచి ఈ భారీ విహంగాలు వినీలాకాశంలో తమ రెక్కలకు పని చెబుతూనే ఉన్నాయి. ఆటో పైలట్ సహా అనేక రకాల ఆధునిక పరిజ్ఞానాల జోడింపుతో విమానాల రిస్క్ తగ్గింది. అయితే విమానం రన్వే నుంచి గాలిలో అంటే టేకాఫ్ అప్పుడు, ఇక తర్వాత ల్యాండింగ్ అప్పుడు అత్యంత సంక్లిష్ట దశలు. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 30% టేకాఫ్ సమయంలో కానీ ఆ వెంటనే కానీ జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే కూలింది. విమానయానం సాగే కొద్ది క్షణాల తర్వాతే కూలింది. విమానంలో ఆకాశాన్ని స్థిరమైన ఎత్తుకు చేరాక సాగే ప్రయాణాన్ని క్రూజింగ్ దశ అంటారు. టేకాఫ్, ల్యాండింగ్ దశలతో పోలిస్తే ఈ సమయంలో ప్రమాదాలు చాలా తక్కువ.